అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో గత 2 రోజుల నుంచి పెండింగ్ బకాయిల కోసం శ్రీరామరెడ్డి సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా సమ్మె చేపడుతున్న ప్రదేశంలో వినాయకుని విగ్రహానికి పూజ చేసి మా 7 నెలల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలని వినాయకునికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ చాలని జీతాలతో ఉద్యోగం చేస్తున్నామని, కనీసం మా జీతాలు సరైన సమయానికి ఇవ్వకపోగా 7 నెలలుగా మా వేతనాలు గుత్తేదారు చెల్లించడం లేదని, ఈ విషయంపై గుత్తేదారుని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి తమకు బకాయిలు పెండింగ్ ఉన్నాయని అవి రాగానే చెల్లిస్తామంటున్నారు. తమ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వాలకు మంచి బుద్ధినివ్వాలంటూ పండుగ రోజు తమ బాధను వినాయకునికి మొరపెట్టుకుంటున్నారు. పండుగ రోజు కూడా తమ భార్య బిడ్డలతో పస్తులుండే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ సప్లై ఆపరేటర్గా కళ్యాణంలో పనిచేస్తున్నాను. గత 28-29 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కానీ మాకు సరైనటువంటి జీతాలు లేవు, సరైనటువంటి ఇంక్రిమెంట్లు లేదు. ఇప్పుడు ఒక 2023 సంవత్సరం నుంచి మేము ధర్నాకి వెళితేనే తప్ప జీతాలు ఇవ్వడం లేదు. 6 నెలలైంది మాకు జీతాలు ఇవ్వక. 6 నెలల నుంచి మేము ఏ విధంగా డ్యూటీకి రావాలి?